1990 నాటి గోదావరి తీర గ్రామం. ఎడతెరిపి లేని వర్షం. రామయ్య గారి ఇంటి అరుగుమీద నలుగురు కూర్చుని ఉన్నారు. రామయ్య పిసినారి, ధనవంతుడు. సోమాలమ్మ అమాయకురాలు, దైవభక్తి కలది. వెంకటలక్ష్మి, అందరూ వెంకమ్మ అని పిలుస్తారు, నోటి దురుసు మనిషి, హాస్యం ఇష్టపడేవాడు. పంతులుగారు ఊరి పెద్ద, శాస్త్రం తెలిసినవారు. ఏం వాన 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. ఆకాశానికి చిల్లుబడిందా అనిపిస్తుంది కదా సోమాలమ్మ? అవును రామయ్య గారు, చెరువులు నిండాయి, వాగులు పొంగి పొర్లుతున్నాయి. మన ఊరి చెరువు కట్ట తెగితే మాత్రం పొలాలన్నీ మునిగిపోవడం ఖాయం. ఆ వానదేవుడు కరుణించాలి. వానదేవుడు కరుణించడం సంగతి దేవుడెరుగు. ఈ కప్పల బెడద మాత్రం భరించలేకుండా ఉన్నాను. రాత్రంతా బెకబెకలాడుతూనే ఉన్నాయి. నిద్ర లేదు, నెమ్మది లేదు. ఆ శబ్దం వింటుంటేనే గుండెల్లో ఏదో రాయి పడ్డట్టుంటుంది. అదేంటి రామయ్య గారు అలా అంటారు? కప్పలు అరుస్తుంటే వర్షాలు బాగా పడతాయని, పంటలు బాగా పండుతాయని మన పెద్దలు చెబుతారు కదా. లక్ష్మీదేవి నట్టింట్లో నడియాడుతుందని సంకేతం అంటారు. నీకేమెంకమ్మా, హాయిగా పెంకుటింట్లో కూర్చొని కబుర్లు చెబుతావు. నా ఇల్లు చూడు, వెనక పెరట్లో నీళ్లు నిలిచిపోయాయి. ఆ నీళ్లలో నుంచి ఎక్కడెక్కడి కప్పలు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. నిన్న రాత్రి నా గదిలో సరిగ్గా నా ధాన్యం బస్తాల పక్కన ఒక పెద్ద కప్ప కనిపించింది. అయ్యో, మరి ఏం చేశారు రామయ్య గారు? దాన్ని బయటకు పంపించారా? శాంతం. కప్ప ఇంట్లోకి వస్తే మంచిదేనయ్యా రామయ్య. దాన్ని తరిమేయకూడదు, చంపకూడదు. అది కూడా ఒక ప్రాణే కదా. పంతులు గారు, మీకు తెలియదు, నిన్న రాత్రి చీకట్లో కాలు జారి దాని మీద పడబోయాను. చేతిలో ఉన్న దీపం కింద పడి ఆరిపోయింది. ఆ కప్ప మాత్రం కదలలేదు సరికదా. నా వైపు ఎరిపారా చూసింది. దాని కళ్ళలో ఏదో వింత మెరుపు కనిపించింది. అప్పటి నుంచి నా మనసులో లేదు. అయ్యో, మరి ఏం చేశారు రామయ్య గారు? దాన్ని బయటకు పంపించారా? ఆ ఆవేశంలో చేతిలో ఉన్న కర్ర విసిరాను సోమాలమ్మ. అది దానికి తగిలిందో లేదో తెలీదు, కానీ అది వింతగా అరిచి మాయమైపోయింది. అప్పటినుంచి నా ఎడమ కన్ను అదిరిపోతుంది. ఏదో కీడు జరగబోతోందని నా మనసు చెబుతోంది. రామయ్య గారు, మీరు మరీను కప్ప అరిస్తే కీడు, కన్ను అదిరితే కీడు అని భయపడితే ఎలా? మనం బతకడమే కష్టమైపోతుంది. అయినా కప్ప శాపం పెడుతుందని నేనెప్పుడూ వినలేదు. వెంకమ్మ, అలా తీసిపారేయకు. పూర్వం రోజుల్లో జంతువులకి మనుషులకి అవినాభావ సంబంధం ఉండేది. ఒక ప్రాణిని అకారణంగా హింసిస్తే దాని ఆవేదన మనకి తగులుతుంది. దాన్నే శాపం అంటారు. రామయ్య గారు, మీరు కర్ర విసిరారు అంటున్నారు కదా, అది దానికి తగిలిందా? ఏమో పంతులు గారు, చీకట్లో సరిగా కనిపించలేదు, కానీ అది అరిచిన శబ్దం మాత్రం ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. క్రో క్రో అని ఏదో శపిస్తున్నట్టు అరిచింది. అప్పటినుంచి నా ధాన్యం కొట్టంలో ఎలుకలు ఎక్కువయ్యాయి. పాలేరు పనికి రాలేదు. ఇవన్నీ ఆ కప్పశాపం వల్లే అనిపిస్తోంది. నిజమే రామయ్య గారు, పోయిన ఏడు మన రంగడు కూడా ఇలానే ఒక పామును చంపి పాపం ఏడాదంతా జ్వరంతో మంచం పట్టాడు. నోరు లేని జీవాలు కదా, వాటి ఉసురు తగలకూడదు. సోమాలమ్మ, నువ్వు కూడా రామయ్య గారికి వంత పాడకు. రంగడికి జ్వరం వాడు చలిలో తిరగడం వల్ల వచ్చింది. పాముకి జ్వరానికి సంబంధమే లేదు. రామయ్య గారు, మీ భయం మీరే పెంచుకుంటున్నారు. కాదు వెంకమ్మ, ఈరోజు ఉదయం నిద్ర లేవగానే నా గది బయట ఒక చచ్చిన కప్ప కనిపించింది. అది నిన్న నేను చూసిన కప్పే అనుకుంటా. దాన్ని చూడగానే నా కాళ్ళు వణికిపోయాయి. నా సంపద అంతా కరిగిపోతుందేమో అని భయంగా ఉంది. ఆ కప్ప శాపం నా ఇంటిని, నా వంశాన్ని నాశనం చేస్తుందేమో. రామయ్య గారు, అంత ఆందోళన వద్దు. శాపానికి విరుగుడు ఉంటుంది. పరిహారం చేస్తే దోషం పోతుంది. కానీ అసలు విషయం అది కాదు. మీరు ఆ కప్ప చనిపోయిందని భయపడుతున్నారా, లేక మీ సంపద పోతుందని భయపడుతున్నారా? రెండో పంతులు గారు, లక్ష్మీదేవి చంచలమైనది అంటారు కదా. ఆ కప్ప రూపంలో వచ్చింది లక్ష్మీదేవినేమో. నేను అజ్ఞానంతో దాన్ని హింసించాను కదా. ఇప్పుడు ఆ తల్లి అలిగి వెళ్ళిపోతే నా గతి ఏం కావాలి? ఈ ఊర్లో నలుగురిలో నాకున్న గౌరవం ఏమవ్వాలి? ఓహో, అదే అసలు సంగతి. ప్రాణం పోయిందన్న బాధ కంటే పైకం పోతుందన్న భయమే ఎక్కువ ఉందన్నమాట. వెంకమ్మ, వేళకోళం ఆడకు. కష్టపడి కూడబెట్టిన సొమ్ము అది. ఒక్క క్షణం అజాగ్రత్త వల్ల మొత్తం పోగొట్టుకోలేను కదా. పంతులు గారు, ఏదైనా మార్గం చెప్పండి. ఆ కప్ప శాపం నుంచి నేను ఎలా బయటపడాలి? రామయ్య, దీనికి ఒకటే మార్గం ఉంది.
కానీ అది నువ్వు చేయగలవో లేదో నాకు అనుమానమే. ఏదైనా చేస్తాను పంతులు గారు. గుడికి 1000 రూపాయల విరాళం ఇవ్వమన్నా ఇస్తాను, అన్నదానం చేయమన్నా చేస్తాను. మరీ ఎక్కువ ఖర్చు లేకుండా ఉంటే మంచిది. చూసారా సోమాలమ్మ గారు, ప్రాణం మీదకొచ్చినా రామయ్య గారి పిసినారితనం పోలేదు, ఖర్చు తక్కువలో శాపం పోవాలట. వెంకమ్మ, పాపం ఆయన ఆవేదనలో ఉన్నారు కదా. పంతులు గారు, ఏం చెయ్యాలో చెప్పండి. రామయ్య, ఇది ధనంతో కొనే పరిహారం కాదు, మనసుతో చేసే ప్రాయశ్చిత్తం. మన పురాణాల్లో మండూక మహర్షి కథ ఉంది, వింటారా? తప్పకుండా పంతులు గారు, ఆ కథ వింటే నా మనసుకి శాంతి కలుగుతుందేమో చెప్పండి. పూర్వం ఒక ఊర్లో ధర్మయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. నీలాగే చాలా సంపద ఉండేది, కానీ ఒక్క పైసా కూడా దానం చేసేవాడు కాదు. ఒకనాడు వర్షంలో తడుచుకుంటూ ఒక సాధువు ఆయన ఇంటికి వచ్చాడు. ఆశ్రయం ఇమ్మని అడిగాడు. మన రామయ్య గారిలాగే ధర్మయ్య కూడా తలుపు వేసుకుంటాడు, అంతేనా? ఆగు వెంకమ్మ. ధర్మయ్య ఆ సాధువుని చూసి, నా ఇంట్లో స్థలం లేదు, వెళ్ళు వెళ్ళు అని గద్దించాడు. ఆ సాధువు చిరునవ్వుతో, నాయనా, ఈ వర్షంలో కప్పలు కూడా తలదాచుకోవడానికి తావు వెతుకుతాయి. నువ్వు మనిషివై ఉండి తోటి మనిషికి ఆశ్రయం ఇవ్వలేవా? అప్పుడు ధర్మయ్య ఏం చేశాడు? ధర్మయ్యకి కోపం వచ్చింది. నా ఇల్లు నా ఇష్టం, నీతులు చెప్పకు అని తలుపు వేసేశాడు. ఆ సాధువు అక్కడే అరుగు మీద కూర్చుని తపస్సు చేసుకున్నాడు. మరునాడు ఉదయం చూసేసరికి ధర్మయ్య ఇంటి నిండా కప్పలే, ఎక్కడ చూసినా కప్పలే. తలుచుకుంటేనే బళ్ళు జలధరిస్తోంది. అవును సోమాలమ్మ, ధర్మయ్య అన్నం తిందామనే కంచంలో కప్ప, నీళ్లు తాగుదామంటే గ్లాసులో కప్ప, మంచం మీద, పెట్టెలలో, బీరువాలలో, ఆఖరికి ధర్మయ్య దాచుకున్న ధనం మూటల్లో కూడా కప్పలే కనిపించాయి. అవి ధనాన్ని కొరికేస్తున్నాయి. ధనాన్ని కొరికేసాయా? కప్పలు ధనాన్ని తింటాయా పంతులు గారు? అదే కదా శాపం అంటే. మామూలు కప్పలు పురుగుల్ని తింటాయి, శాపం పెట్టిన కప్పలు పిసినారి వాళ్ల ధనాన్ని తింటాయి. రామయ్య గారు, మీ పెట్టెలో కూడా ఒకసారి చూసుకోండి. ఈ పాటకి ఆ చచ్చిన కప్ప ఆత్మ మీ నోట్ల కట్టల్ని తినేస్తుందేమో. వెంకమ్మ, భయపెట్టకు తల్లి. పంతులు గారు, తర్వాత ఏం జరిగింది? ధర్మయ్యకి అర్థమైంది ఇది ఆ సాధువు మహిమ అని. పరుగు పరుగున వెళ్లి సాధువు కాళ్ల మీద పడ్డాడు. స్వామి, నా తప్పు క్షమించండి, నా సంపద పోయినా పర్వాలేదు, ఈ కప్పల బాధ నుండి విముక్తి కలిగించండి అని వేడుకున్నాడు. సాధువు కరుణించాడా? కరుణించాడు రామయ్య. సాధువు అన్నాడు కదా, నాయనా, కప్పలు నీ ధనాన్ని తినడం లేదు. నీ లోభం, నీ స్వార్థం కప్పల రూపంలో నీకు కనిపిస్తున్నాయి. నీ దగ్గర ఉన్న సంపద నీకు మాత్రమే ఉపయోగపడితే అది మట్టితో సమానం. పరులకు ఉపయోగపడినప్పుడే దానికి విలువ. ఈ రోజు నుంచి నీ సంపదలో 10వ వంతు పేదలకు దానం చెయ్యి. అప్పుడు ఈ కప్పలు మాయమవుతాయి. అంతేనా? మరి కప్పలు పోయాయా? ధర్మయ్య వెంటనే ఊరిలో పేదలకు అన్నదానం చేశాడు. ఆశ్చర్యకరంగా ఆ రోజు సాయంత్రానికే కప్పలన్నీ మాయమైపోయాయి. అప్పటినుంచి ధర్మయ్య దానధర్మాలు చేస్తూ సంతోషంగా బతికాడు. చూసారా రామయ్య గారు, కథలో నీతి అర్థమైందా? కప్ప చస్తే దోషం కాదు, మనసు చస్తే దోషం. మీ దగ్గర ఉన్న ధాన్యం బస్తాలు మురిగిపోతున్నా పక్కన ఉన్న పేదవాడికి గుప్పెడు బియ్యం ఇవ్వడానికి ఆలోచిస్తారు. అదే అసలైన శాపం. వెంకమ్మ, నువ్వు అన్నది నిజమేనేమో, కానీ నా భయం వేరు. నా కళ్ళ ముందే ఆ కప్ప చనిపోయింది కదా, దానికి ప్రాణం లేదా? అది నన్ను వెంటాడదా? రామయ్య గారు, మీ మనసులో బాధ పోవాలంటే ఒక పని చెయ్యండి. మన ఊరి చివర ఉన్న చెరువులో కప్పలకి ఆహారం వేయండి, లేదా రేపు ఉదయం గుడికి వెళ్లి దీపం పెట్టండి. అలాగే చేస్తాను సోమాలమ్మ. కానీ ఆ చనిపోయిన కప్పని ఏం చేయాలి? దాన్ని నా పెరట్లో పాతి పెట్టాలా, లేక వాగులో కలపాలా? అయ్యో రామయ్య గారు, చచ్చిన కప్పకి అంత్యక్రియలు చేస్తారా ఏంటి? దాన్ని కాకులు, గద్దలు ఎత్తుకుపోయాయి. మీరు దాని గురించి ఆలోచించడం మానేసి బతుకున్న మనుషుల గురించి ఆలోచించండి. రామయ్య, వెంకమ్మ చెప్పింది సరదాగా అన్నా అందులో నిజం ఉంది. నీ భయం కప్ప గురించి కాదు, నీ కర్మ గురించి. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటే ఒక మంచి పని చెయ్యి. ఈ వర్షాల వల్ల ఊర్లో చాలామంది ఇళ్ళు దెబ్బతిన్నాయి. వాళ్లకు ఏదైనా సహాయం చెయ్యి. ఆ పుణ్యం నీకు రక్షణగా నిలుస్తుంది. నిజమే పంతులు గారు,
మొన్న ఆ రాములుగాడి గుడిసె కూలిపోయిందని విన్నాను. వాడు నా దగ్గర అప్పు కోసం వస్తే వర్షం సాకు చెప్పి పంపించేశాను. బహుశా ఆ కప్ప రూపంలో దేవుడు నన్ను హెచ్చరించాడేమో. చూశారా రామయ్య గారు, మీకు మంచి ఆలోచన వచ్చింది. రాములు చాలా మంచివాడు. వాడికి సహాయం చేస్తే ఆ కప్ప ఆత్మ కూడా శాంతిస్తుంది. ఆత్మ శాంతించడం మాట దేవుడెరుగు. రాములుగాడి కుటుంబం కడుపు నిండుతుంది. అది చాలు కదా. సరే, నిర్ణయించుకున్నాను. రేపు ఉదయమే రాముల్ని పిలిపించి వాడి ఇల్లు బాగు చేయించడానికి కావలసిన డబ్బు ఇస్తాను. వడ్డీ లేకుండా అప్పు కూడా ఇస్తాను. వడ్డీ లేకుండానా? రామయ్య గారు, మీ నోటి నుంచి ఈ మాట వింటుంటే ఆకాశం నుంచి పిడుగు పడుతుందేమో అని భయంగా ఉంది. పోవే వెటకారం. మనిషి అన్నాక మారాలి కదా. ఆ కప్ప చావు నన్ను భయపెట్టినా ఒక మంచి పాఠం నేర్పింది. శుభం. రామయ్య, ఎప్పుడైతే నీలో స్వార్థం తగ్గిందో అప్పుడే ఆ శాపం తొలగిపోయినట్లు లెక్క. ఇక ఆ కప్ప గురించి అపశకునాల గురించి మర్చిపో. ధైర్యంగా ఉండు. అవును రామయ్య గారు, ఇదిగోండి వర్షం కూడా తగ్గినట్టుంది. ఆకాశం తేట పడుతుంది. నిజమే సోమాలమ్మ, గాలి కూడా చల్లగా వీస్తోంది. మనసులో బరువు తగ్గినట్టుంది. పదండి, లోపలికి వెళ్ళి వేడివేడి అల్లం పాలు తాగుదాం. లక్ష్మిని ఇప్పుడే కాచమని చెప్పాను. అమ్మో, రామయ్య గారి ఇంట్లో పాలా? అది కూడా అల్లం పాలా? ఈ రోజు నిజంగానే పండగ రోజు. ఆ చచ్చిన కప్పకి మనం గుడి కట్టించాలి, రామయ్య గారిని మార్చినందుకు. నువ్వు వెంకమ్మా. పదండి పదండి, పంతులు గారు రండి. అందరూ నవ్వుతారు. అంతలో పెరట్లో నుంచి మళ్ళీ బెకబెక అని కప్పల అరుపు వినిపిస్తుంది. రామయ్య ఉలిక్కిపడి, అదిగో మళ్ళీ అదే శబ్దం. చనిపోయింది అనుకున్న కప్ప మళ్ళీ బతికిందా ఏంటి? వెంకమ్మ నవ్వుతూ, రామయ్య గారు, అది మీ కప్ప కాదు. వాన వెలిసింది కదా, కొత్త కప్పలు చేరాయి. సంతోషంగా పాటలు పాడుతున్నాయి. మీ మార్పును చూసి అవి కూడా పండగ చేసుకుంటున్నాయి అనుకోండి. అవును రామయ్య గారు, ఆ శబ్దాన్ని సంగీతంలా వినండి, భయపడకండి. సృష్టిలో ప్రతి జీవికి బతికే హక్కు ఉంది రామయ్య. వాటిని ప్రేమించడం నేర్చుకుంటే భయం అదే పారిపోతుంది. రా, లోపలికి వెళ్దాం. నిజమే, బ్రతుకు బ్రతకనివ్వు. అదే కదా అసలైన ధర్మం. రండి, పాలు చల్లారిపోతాయి. అందరూ నవ్వుకుంటూ ఇంటి లోపలికి వెళ్తారు. బయట వర్షం పూర్తిగా తగ్గి సూర్యుడు మబ్బుల చాటు నుంచి తొంగి చూస్తుంటాడు. కప్పల బెకబెకలు ఇప్పుడు భయపెట్టే శబ్దాల్లా కాకుండా ప్రకృతి సంగీతంలా వినిపిస్తున్నాయి. నీతి: భయం అనేది అజ్ఞానం వల్ల పుడుతుంది. దాన్ని పోగొట్టుకోవాలంటే మంచి మనసు, సాటివారి పట్ల ప్రేమ ఉండాలి. మూఢనమ్మకాల కంటే మానవత్వం గొప్పది. రంగంపేట అనే గ్రామం అది. పచ్చని పొలాలు, ఎద్దుల బండ్లు, మట్టి వాసన నిండిన ఊరు. ఆ ఊరిలో రామయ్య, సోమయ్య ఇద్దరూ పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. వారిళ్ల మధ్య ఒక చిన్న వెదురు కంచె మాత్రమే అడ్డంగా ఉండేది. రామయ్య చాలా అమాయకుడు, కష్టపడి పని చేసుకునే రైతు. సోమయ్య మాత్రం నోటితోనే కాలం గడిపే రకం. ఎదుటివారిది ఏది బావున్నా తనది చేసుకోవాలని ఆశపడే స్వభావం అతనిది. రామయ్య దగ్గర ఒక కోడి ఉండేది. అది సామాన్యమైన కోడి కాదు. తల మీద ఎర్రటి కిరీటం, జుట్టు, మెరిసిపోయే ఈకలు, గంభీరమైన నడక, గొంతు విప్పి కూస్తే ఊరంతా వినిపించేది. దాన్ని రామయ్య బిడ్డలా చూసుకునేవాడు. సోమయ్య కన్ను ఎప్పట్నుండో ఆ కోడి మీద పడింది. దాని అందం చూసి అది చాలా విలువైంది అనుకునేవాడు. ఒకరోజు ఉదయం రామయ్య పెరట్లో మేస్తున్న ఆ కోడి అమాంతం గాల్లోకి ఎగిరి కంచె దాటి సోమయ్య పెరట్లోకి దూకింది. అదే అదును అనుకున్నాడు సోమయ్య. ఓ సోమయ్య, సోమయ్య, కాస్త బయటికి రావయ్యా. ఎవరిది? పొద్దున్నే ఎందుకంత గోలా? ఏం కావాలి రామయ్య? ఏమీ లేదు సోమయ్య, నా కోడి, అదే నా ఎర్ర జుట్టురాజు ఎగిరి నీ పెరట్లోకి వచ్చింది. కాస్త దాన్ని పట్టుకుని ఇటువైపు విసిరేవా? లేదంటే నేను లోపలికి వచ్చి పట్టుకోనా? ఏ కోడి? ఎవరి కోడి? నా పెరట్లో ఉన్నవన్నీ నావే కదా. అదేమయ్యా అలా మాట్లాడతావు? అది నా కోడి అని ఊరందరికీ తెలుసు. నిన్నటిదాకా నా పెరట్లోనే ఉంది కదా. ఇప్పుడే కదా గాలికి ఎగిరి నీ వైపు వచ్చింది. చల్చల్లం తోలితే వచ్చేస్తుంది, కానీ నువ్వు పట్టుకునిస్తే బాగుంటుందని అడిగాను. చూడు రామయ్య, నీ పెరట్లో ఉంటే అది నీది, నా పెరట్లోకి వస్తే అది నాది. ఇది దైవ నిర్ణయం. దేవుడు ఆ కోడిని నా పెరట్లోకి పంపించాడు. ఇక అది నా సొత్తు. ఇదేం న్యాయం సోమయ్య?
కంచె దాటినంత మాత్రాన యజమాని మారిపోతాడా? నా ఎద్దు పొరపాటున నీ పొలంలోకి వస్తే అది నీ ఎద్దు అవుపోతుందా? తమాషాలు చేయకు, నా కోడిని నాకు ఇచ్చేయి. ఇది ఎద్దు కాదు, కోడి. పైగా సామాన్యమైన కోడి కాదు, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఇది నా దగ్గరకు వచ్చింది. అది నా అదృష్టం. ఏంటా ప్రత్యేకత? పిచ్చి మాటలు ఆపి మర్యాదగా నా కోడిని ఇవ్వు, లేకపోతే రచ్చబండ దగ్గర తెలుసుకుందాం. వెళ్ళు వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు వెళ్ళు. ఈ కోడి మాత్రం నాదే, ఎందుకంటే ఇది బంగారు గుడ్లు పెట్టే కోడి. అవును, ఇది నిజం. దీని కడుపులో బంగారం ఉంది. అందుకే ఇది పేదవాడివైనా నీ దగ్గర ఉండలేక అదృష్టవంతుడైనా నా దగ్గరకు వచ్చింది. ఏంటి, బంగారు గుడ్లా? నీకేమైనా మతిపోయిందా సోమయ్య? ఈ కోడి గుడ్లు పెట్టడం ఏంటి? అది కూడా బంగారు గుడ్లేంటి? అసలు ఈ కోడి గుడ్లు పెడుతుందా? నీకు తెలియదు రామయ్య, నువ్వు అమాయకుడివి. ఇది దేవతా పక్షి, అందుకే ఇది నా పెరట్లోకి వచ్చింది. ఈ రోజు నుండి ఇది నాదే. కావాలంటే నువ్వు వెళ్ళి ఎవరికైనా చెప్పుకో. సోమయ్య, ఇది అన్యాయం. పచ్చి అబద్ధమాడి నా కోడిని కాజేయాలని చూస్తున్నావు. నీ అత్యాశకు ఒక హద్దు లేదా? అది గుడ్లు పెట్టదు, అది ఆ జాతి కాదు. అదంతా నాకు తెలియదు. ఇది నా పెరట్లో ఉంది, ఇది నాదే. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు. రామయ్య చేసేది లేక నిట్టూర్చి నేరుగా గ్రామ పెద్ద అయిన ధర్మాధికారి ఇంటికి వెళ్ళాడు. విషయం చెప్పాడు. సాయంత్రం రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టాలని నిర్ణయించారు. సాయంత్రం వేళ ఊరి మధ్యలో ఉన్న పెద్ద రావి చెట్టు కింద రచ్చబండ. ధర్మాధికారి గంభీరంగా కూర్చుని ఉన్నారు. ఊరి జనం మొత్తం చుట్టూ చేరారు. రామయ్య ఒక పక్క, సోమయ్య తన ఒళ్ళు కోడిని గట్టిగా పట్టుకొని మరో పక్క కూర్చున్నారు. ఏమయ్యా రామయ్య, విషయమేమిటి? పొద్దున్నే వచ్చి ఫిర్యాదు చేశావు, ఇప్పుడు అందరి ముందు చెప్పు. అయ్యా ధర్మాధికారి గారు, ఈ కోడి నాది. దీన్ని నేను చిన్న పిల్లగా ఉన్నప్పటి నుండి సాత్తాను. దీనికి రోజూ నూకలు వేసి నీళ్లు పెట్టి పెంచాను. ఈ రోజు ఉదయం అది పొరపాటున ఎగిరి సోమయ్య పెరట్లోకి వెళ్ళింది. అడిగితే ఇవ్వనంటున్నాడు. పైగా అది అతనిదే అని దబాయిస్తున్నాడు. సోమయ్య, రామయ్య చెప్పేది నిజమేనా? ఆ కోడి కంచె దాటి నీ పెరట్లోకి వచ్చిందా? అయ్యా ధర్మాధికారి గారు, రామయ్య చెప్పేది సగం నిజం సగం అబద్ధం. అది నా పెరట్లోకి వచ్చిన మాట నిజమే, కానీ అది ఎందుకు వచ్చిందో రామయ్యకు తెలియదు. అది దైవేచ్ఛతో వచ్చింది. దైవేచ్ఛ? కోడి కంచె దాటడానికి దైవేచ్ఛకు సంబంధం ఏమిటి సోమయ్య? ఉంది అయ్యా, చాలా సంబంధం ఉంది. నిన్న రాత్రి నాకు కలలో వనదేవత కనిపించింది. సోమయ్య, నీ దరిద్రం తీరే రోజు వచ్చింది. రేపు ఉదయం నీ పెరట్లోకి ఒక దివ్యమైన కోడి వస్తుంది. అది సామాన్యమైనది కాదు, అది బంగారు గుడ్లు పెడుతుంది. దాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. ఉదయం లేచి చూసేసరికి సరిగ్గా దేవత చెప్పినట్టే ఈ కోడి నా పెరట్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, దేవత ఇచ్చిన వారాన్ని నేను కాదని రామయ్యకు ఎలా ఇవ్వగలను? ఊరి జనం ఒక్కసారిగా గుసగుసలాడారు. బంగారు గుడ్లా? నిజంగానా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయ్యా, ఇదంతా పచ్చి అబద్ధం. వాడు నా కోడి మీద ఆశపడి కట్టుకథలు చెబుతున్నాడు. అసలు ఆ కోడి ఎక్కడైనా గుడ్లు పెడుతుందా? మీరే ఆలోచించండి. నిశ్శబ్దం. సోమయ్య, నువ్వు చెప్పేది చాలా వింతగా ఉంది. సాధారణ కోడి గుడ్లు పెట్టడమే వింత అయితే అది బంగారు గుడ్లు పెట్టడం మరీ వింతగా ఉంది. నువ్వు చెప్పేది నిజమేనా? అక్షరాలా నిజం బాబుగారు, నా మాట నమ్మండి. రామయ్యకు దీని విలువ తెలియదు. అందుకే ఇన్నాళ్ళు ఇది అతని దగ్గర ఉన్న ఒక్క గుడ్డు కూడా పెట్టలేదు. కానీ నా పెరట్లోకి రాగానే దీని శక్తి బయటపడింది. ఇది నాకే సొంతం. సరే సోమయ్య, నీ వాదన విన్నాను, రామయ్య వాదన కూడా విన్నాను. కానీ న్యాయం చెప్పాలంటే మాకు రుజువు కావాలి కదా. రుజువు అంటే ఏం చేయమంటారు బాబుగారు? నువ్వు ఈ కోడి బంగారు గుడ్లు పెడుతుంది అంటున్నావు కదా, అది నిజమో కాదో మాకు తెలియాలి. ఒకవేళ అది నిజంగా బంగారు గుడ్డు పెడితే ఆ కోడి నీదే అని తీర్పు చెబుతాను. ఒకవేళ పెట్టకపోతే అబద్ధం చెప్పినందుకు, పక్కవాడి ఆస్తిని ఆశించినందుకు నీకు శిక్ష పడుతుంది. అలాగే కోడి రామయ్యకు చెందుతుంది. దీనికి నువ్వు సిద్ధమేనా? సోమయ్య కాస్త తడబడ్డాడు కాని అత్యాశతో, సిద్ధమే బాబుగారు, కానీ గుడ్డు పెట్టడానికి సమయం కావాలి కదా. సరే, ఈ రాత్రికి ఆ కోడిని నీ దగ్గరే ఉంచుకో. రేపు ఉదయం సభకు వచ్చేసరికి అది పెట్టిన బంగారు గుడ్డును తీసుకునిరా, అప్పుడు చూద్దాం. అయ్యా, వాడు ఏదో మాయ చేస్తాడు. నా కోడిని వాడికి ఇవ్వకండి. భయపడకు రామయ్య, న్యాయం ఎక్కడికి పోదు. రేపు ఉదయం వరకు ఓపిక పట్టు. సభ ముగిసింది. సోమయ్య కోడిని చంకలో పెట్టుకుని ఎంతో గర్వంగా ఇంటికి వెళ్ళాడు. రామయ్య దిగులుగా వెనుదిరిగాడు.
రాత్రివేళ సోమయ్య ఇంట్లో. ఏమండి, మీరు చేసిన పని బావుందా? ఆ కోడి నిజంగా బంగారు గుడ్లు పెడుతుందా? రామయ్య గొడవ పడతాడేమో. ఓసి పిచ్చిదానా, అదంతా నేను అల్లిన కథ. మరి రేపు ఉదయం ధర్మాధికారి గారికి ఏం చూపిస్తారు? గుడ్డు లేకపోతే మన పరువు పోతుంది, శిక్ష కూడా పడుతుంది కదా. అందుకే కదా నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మన పెరట్లో ఆ మధ్య ఒక గుండ్రటి రాయి దొరికింది కదా, గుర్తుందా? అది అచ్చం కోడిగుడ్డులాగే ఉంటుంది. దానికి పసుపు కుంకుమ, ఇంట్లో ఉన్న కాస్త బంగారు రంగు పూత పూసి మెరిసేలా చేస్తాను. దూరం నుంచి చూస్తే అది అచ్చం బంగారు గుడ్డులాగే కనిపిస్తుంది. అమ్మో, ఇది చాలా పెద్ద మోసం కదండి. దొరికిపోతే ఎలా? ఎవరు కనిపెడతారు? ధర్మాధికారి గారికి వయసు పైబడింది, కళ్ళు సరిగ్గా కనిపించవు. పైగా బంగారు గుడ్డు చూశాక ఎవరైనా ఆశ్చర్యపోతారు కానీ అనుమానిస్తారా? ఆ కోడి మన సొంతమైతే దాన్ని అమ్మి మనం గొప్పవాడు అయిపోవచ్చు. నువ్వు నోరు మూసుకుని ఆ రంగులు తీసుకురా. సోమయ్య రాత్రంతా కష్టపడి ఆ రాయికి రంగులు పూశాడు. అది మిలమిలా మెరుస్తూ నిజంగానే బంగారంలా అనిపించింది. తన తెలివితేటలకు తానే మురిసిపోయాడు. మరుసటి రోజు ఉదయం రచ్చబండ దగ్గర గ్రామస్తులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామయ్య ముందు వరుసలో కూర్చొని ఆందోళనగా ఉన్నాడు. ధర్మాధికారి రానే వచ్చారు. ఏమయ్యా సోమయ్య, వచ్చావా? నువ్వు చెప్పినట్టు నీ దివ్యమైన కోడి బంగారు గుడ్డు పెట్టిందా? సోమయ్య ఒక చిన్న పట్టు వస్త్రాన్ని చేతిలో పట్టుకుని నటిస్తూ, వచ్చాను బాబుగారు, దైవం నా పక్షాన ఉంది. ఇదిగోండి సాక్ష్యం, నా కోడి రాత్రికి రాత్రి ఈ అద్భుతాన్ని సృష్టించింది అంటూ సోమయ్య చేతిలో ఉన్న వస్త్రాన్ని తొలగించాడు. అందులో పసుపు పచ్చగా మెరుస్తూ ఒక గుడ్డు ఆకారంలో ఉన్న వస్తువు కనిపించింది. ఓహో, ఆహా, నిజంగానే బంగారంలా ఉంది. స్వామయ్య చెప్పింది నిజమేనేమో. సోమయ్య గర్వంగా రామయ్య వైపు చూసి, చూసావా రామయ్య, ఇది నా అదృష్టం, ఇకనైనా ఇది నా కోడి అని ఒప్పుకో అన్నాడు. అయ్యా, ఇది ఎలా సాధ్యం? నాకు ఏమీ అర్థం కావడం లేదు, కానీ అది నా కోడి అయ్యా. ధర్మాధికారి ఆ గుడ్డును చేతిలోకి తీసుకున్నారు. అటూ ఇటూ తిప్పి చూశారు. ఆయన మొహంలో ఒక చిరునవ్వు మెదిలింది. సోమయ్య, ఇది నిజంగా అద్భుతమే. ఇంత బరువుగా ఇంత మెరుస్తూ ఉందంటే ఇది ఖచ్చితంగా మామూలు గుడ్డు కాదు. అవును బాబుగారు, అది స్వచ్ఛమైన బంగారం. దాన్ని మీరే ఉంచుకోండి. ఆ కోడి మాత్రం నాకు దక్కాలి. తప్పకుండా సోమయ్య, కానీ ఒక చిన్న సందేహం. ఈ గుడ్డును కోడి ఎలా పెట్టింది? ఎలా అంటే ఎలా పెడతాయో అలాగే పెట్టింది బాబుగారు. రాత్రి గంప కింద కోడిని ఉంచాను. ఉదయం లేచి చూసేసరికి గంప కింద ఈ గుడ్డు ఉంది. కోడి దాని పక్కనే గర్వంగా నిలబడి ఉంది. ఓహో, అంటే గంప కింద పెట్టిందన్నమాట. అవునండి. మరి ఆ సమయంలో కోడి కూసిందా లేక నిశ్శబ్దంగా ఉందా? కూసింది బాబుగారు. కొక్కరోకో అని గట్టిగా కూసి ఆ తర్వాత ఈ గుడ్డు పెట్టింది. ధర్మాధికారి గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. గ్రామస్తులు అయోమయంగా చూస్తున్నారు. సోమయ్య, నీ అత్యాశ నిన్ను ఎంత గుడ్డివాడిని చేసిందంటే నీకు కనీస ప్రకృతి ధర్మం కూడా గుర్తు లేకుండా పోయింది. ఏంటి బాబుగారు, ఏం తప్పు జరిగింది? ఒరే మూర్ఖుడా, నువ్వు తెచ్చింది రాయికి రంగు పూసిన గుడ్డు అని నాకు చేతిలోకి తీసుకోగానే అర్థమైంది. అది పక్కన పెడితే అసలు నీకు ఒక విషయం తెలుసా? నువ్వు పట్టుకొచ్చిన ఈ కోడి అసలు గుడ్లు పెట్టదు. అదేంటి బాబుగారు అలా అంటున్నారు? కోడి అన్నాక గుడ్లు పెట్టదా? కోడి పెడుతుంది, కానీ కోడి పెట్ట ఆడకోడి మాత్రమే పెడుతుంది. నువ్వు దొంగిలించింది కోడి పుంజు, మగ కోడిని. మగ కోడి గుడ్డు పెట్టిందని, అది కూడా బంగారు గుడ్డు పెట్టిందని, పైగా అది గుడ్డు పెట్టే ముందు కూసిందని కథలు చెబుతావా? కొక్కురోకో అని కూసేది పుంజు మాత్రమేరా. ఎంత ధైర్యం నీకు? గ్రామస్తులందరూ ఒక్కసారిగా గొల్లున నవ్వారు. అరెరే, అవును కదా, ఇది పుంజు కదా, పుంజు గుడ్లు పెట్టడమేంటి? మనం కూడా సోమయ్య మాటలకు మోసపోయామే అని తమలో తాము అనుకున్నారు. రామయ్య ముఖంలో ఆనందం వెల్లివిరిసిందే. సోమయ్య ముఖం తెల్లబోయింది. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన అబద్ధం తన మెడకే చుట్టుకుందని గ్రహించాడు. అయ్యో, అది అది బాబుగారు, పొరపాటైంది. కలలో దేవత. ఆపు సోమయ్య, ఇంకా అబద్ధాలు ఆడకు. నీ అత్యాశ వల్ల పొరుగింటివాడి ఆస్తిని కాజేయాలని చూశావు. పైగా సభను న్యాయాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించావు. అయ్యా, నా కోడి నాకు ఇప్పించండి చాలు. రామయ్య, నీ పుంజు నీకు ఎప్పుడో దక్కింది. ఇప్పుడు సోమయ్యకు శిక్ష వేయాలి. ఊరి నడుబొడ్డున నిలబడి అబద్ధం చెప్పినందుకు, అత్యాశకు పోయినందుకు సోమయ్య 10 సార్లు గుంజీలు తీయాలి.
అలాగే రామయ్యకు కలిగించిన మానసిక క్షోభకు నష్టపరిహారంగా ఒక బస్తా ఒడ్లు ఇవ్వాలి. ఇదే నా తీర్పు. సరైన తీర్పు. ధర్మాధికారికి జై, ధర్మాధికారికి జై. సోమయ్య తలదించుకుని అందరి ముందు 10 గుంజీలు తీశాడు. తన తప్పును ఒప్పుకున్నాడు. రామయ్య తన ఎర్ర జుట్టు పుంజును తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు నుండి సోమయ్య ఎప్పుడూ పక్కవాడి వస్తువుల మీద ఆశపడలేదు. నీతి: అత్యాశ మనిషి ఆలోచన శక్తిని నశించేలా చేస్తుంది. ఉన్నది చాలు అనుకోకపోతే లేనిపోని కష్టాలు, అవమానాలు ఎదురవుతాయి. స్వార్థం పెరిగితే విచక్షణ కోల్పోతాం. సోమయ్యలాగా బంగారు గుడ్ల ఆశలో పడి అసలు మగకోడి పుంజు గుడ్లు పెట్టదు అనే చిన్న నిజాన్ని కూడా మర్చిపోతే నవ్వుల పాలు కాక తప్పదు.